యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలిచి ఉండు వారలారా యెహోవాను స్తుతించుడి. అంటే దేవుని ఆవరణంలోకి నీవు వస్తుండగానే దేవుణ్ణి స్తుతించేవాడిగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలోకి నీవు వస్తున్నవాడివి, నీవు దేవునికి స్తుతులు చెల్లించేవాడిగానే ఉండాలి. వచ్చి మౌనంగా వచ్చి కూర్చుంటే దీవెనలు రావు. మౌనంగా వచ్చి కూర్చొని నాకు ఫలానా బాధలు ఉన్నాయి, నాకు ఫలానా కష్టాలు ఉన్నాయి, ఫలానా ఇబ్బందులు ఉన్నాయి, నా దేవుడికి తెలిసినా నువ్వు మౌనంగా కూర్చున్నావు అనుకో, దేవుడేమి నీకు దీవెనలు ఉత్తిగా ఇవ్వడం. నీ వైపు చూడడం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏం చెబుతాం? ఏంటమ్మా ఏంది సమస్య ఏంటి అని అంటే, ఏమంటే ఇక్కడ నొప్పి వస్తుందండి, ఇక్కడ నొప్పి వస్తుందండి, చెయ్యి లాగేస్తుందండి అని చెబితే ఆయన మందులు రాస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని మందిర ఆవరణలోకి ప్రవేశించగానే దేవుణ్ణి స్తుతించేవారిగానే ఉండాలి. 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామము కనపరచుడి. కృతజ్ఞత అర్పణలు అంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు నీవు తలంచుకొని దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతలు చెప్పుతూ దేవుని నామాన్ని కనపరిచేవారిగానే ఉండాలి. వారమంతా దేవుని జీవితంలో చేసిన మేళ్ళు అన్నిటికీ నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞతలు చెప్పాలి. అవసరమైతే సేవకులు సమయం ఇస్తారు, ఒక 2 నిమిషాలు సాక్ష్యం కూడా చెప్పాలి. వారమంతట్లో దేవుడు మీ జీవితాల్లో ఏం మేలు చేశాడు. నేను ఒక ప్రాంతం వెళ్తా ఉంటాను, అమలాపురం దాటి ఓడరేవుల దగ్గర ఒక ప్రాంతం, సీతారాంపురం అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఆ మందిరంలో ఆదివారం రోజు ఆరాధనలో సాక్ష్యం చెప్పండి అని అంటే మొట్టమొదటిగా చిన్నపిల్లలు లెగుస్తారు. చిన్నపిల్లలు వేసి ఈ వారమంతా నేను స్కూల్కి వెళ్ళి రావటానికి, మంచిగా ఆడుకోవటానికి, మంచిగా ఉండటానికి, నాకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా దేవుడు నన్ను కాచి కాపాడాడు, దేవుడికి స్తోత్రం అని కూర్చుంటాడు. అంటే చిన్న పిల్లోడు ఏం చెబుతున్నాడు? నేను సాక్షిగా ఉన్నాను, దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలోకి వస్తున్న మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించేవారిగా, కృతజ్ఞత అర్పణలతో, కృతజ్ఞత హృదయంతో మనము ఆయన గుమ్మములో ప్రవేశించాలంట.